ఉద్యోగుల ఆందోళన మారుతోందా? ఉద్యోగులు ఎందుకు వాయిదా వేసుకున్నారు? పరస్పరం భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి. చెలో విజయవాడ, చెలో తాడేపల్లి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోనే 2000 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విజయవాడ, తాడేపల్లిలో 144 సెక్షన్, అలానే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఉద్యోగులు ఎదుర్కొంటున్నట్టుగా ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సిపిఎస్ కోసం సెప్టెంబర్ 1న తలపెట్టిన చెలో విజయవాడ వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు. ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావద్దని ఆయన కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా చెలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల్ని మోసగించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మిలియన్ మార్చ్ అనగానే ప్రభుత్వం మిలియన్ సెర్చ్గా దాన్ని మార్చేసిందని విమర్శిస్తున్నాయి. ఈ అంశంపైనే ప్రైమ్ డిబేట్. ఈరోజు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే జనసేన పార్టీ నాయకురాలు కీర్తన గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా కీర్తన గారి అభిప్రాయం తీసుకుందాం. కీర్తన గారు, ఈ సిపిఎస్కి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, అలానే ప్రభుత్వం సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తోంది, కానీ పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి సహకరించకుండా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనల పేరుతో ఉద్యోగులను రెచ్చగొడుతున్నారనే విమర్శలు ఒకవైపు, అలానే విపక్షాలు చెబుతున్నటువంటి వాదన ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసగించింది. ఇందులో ఏది వాస్తవం? ఎందుకు ఈ విషయంలో ఇంత జాప్యం జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం సార్. మనం గత కొన్ని రోజులుగా ఈ ఉద్యోగస్తుల నిరసన తెలియజేసిన చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఆవేదనను వీళ్ళు ప్రభుత్వం అర్థం చేసుకోకుండా, ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్రలో ఆయనే సాక్షాత్తుగా నేను అధికారంలోకి ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఇది అబద్ధమా? వారాలు అయిపోయి ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నా ఎందుకు మీకు గుర్తుకు లేదు? దానికి తోడు సజ్జల గారు బయటకు వచ్చి ఏదో అవగాహన లోపంతో ఆయన ఆ మాట ఇచ్చారు తప్ప అది చేయడం కష్టము అంటున్నారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేకోకుండా నిర్ణయాలు తీసుకుంటారా? సరే, మీరు ఇంతమంది సలహాదారులు ప్రభుత్వం మా డబ్బులతో పని చేస్తున్నారు, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి జార్ఖండ్ లో కావచ్చు, రాజస్థాన్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి దారులు ఎదగట్లేదు? అలాంటప్పుడు అమలు పరచలేని హామీలు ఎందుకు అమలు ఇచ్చారు? ఈరోజు ఉద్యోగస్తులని ఒక ఓట్ బ్యాంక్ కింద చూసి ఆ రోజు మీరు మోసం చేశారా? మేము సూటిగా అడుగుతున్నాం సార్. మీకు ఒక వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను సార్. మేమేమైనా రాద్ధాంతం చేస్తున్నాము, రాజకీయ పార్టీలు అంటున్నాయి వైసీపీ ప్రభుత్వము. సాక్షాత్తు ఈ రోజు ఉద్యోగస్తులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా గుర్తు చేస్తామన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన దారిలో ప్రయాణించి ఈ యొక్క ఉద్యోగ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోకపోతే అతి ముఖ్యమైన హామీ, గంటాపదంగా చెప్పిన హామీ, అధికారంలోకి వచ్చిన వాళ్ళ రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, ఆ ఫైల్ మీ చేతుల్లో పెడతారని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఆ రోజున అనేక సభల్లో. ఈ రోజు సిపిఎస్ ని రద్దు చేస్తే మా నోట్లో బిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది అవగాహన ఇచ్చామని ఈ రోజు మేము మొత్తం చెప్తున్నాను. అంటే అవగాహన మేము కూడా ఆ రోజున ఓట్లేసాం. మా ఓట్లు మాకు రెడ్లు ఏమంటే ఈ రోజు పదవిలో ఉంటారని అంటున్నాం. సార్, సాక్షాత్తు ఉద్యోగస్తులే బయటకు వచ్చి ఈ రోజు తెలియజేసిన మాటలు సార్. అంటే మీరు చెక్ పోస్టులు గంజాయి వెళ్ళిపోతుంటే పట్టుకోలేకపోయారు, ఇసుక అక్రమంగా వెళ్ళిపోతుంటే తరలిస్తుంటే పట్టుకోలేకపోయారు. వీళ్ళు ఉద్యోగస్తులు శాంతియుతంగా వాళ్ళ ఆవేదన తెలియజేయడం కోసం మేము చెలో విజయవాడ అనే కార్యక్రమం చేపడితే ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు 144 సెక్షన్ పెట్టి అక్రమంగా వాళ్ళ పైన ఇబ్బందులు గురి చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు బంధిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? కేవలం వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ముందుకొచ్చి ఆవేదన వ్యక్తపరచడానికి కోసం వస్తున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు గతంలో కూడా మనం చూస్తే పాపము పగటి వేషగాళ్ళలాగా రకరకాల వేషాల్లో వచ్చి మరీ వాళ్ళు ఆ రోజు ముట్టడించారు సార్. ఈ రోజు ఉద్యోగస్తులను ఏ స్థాయిలో మీరు తీసుకొని వచ్చారు? వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలుపరచకుండా వాళ్ళకి అన్యాయం చేసి మరి వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, మీరు అమలుపరచలేని హామీలు ఎందుకు ఇస్తున్నారు?
కేవలం వాళ్ళు నోట్ బ్యాంక్ కింద ఉపయోగించుకోవడం కోసమే ఇలాంటి హామీలు ఇస్తున్నారా? ఇప్పటికే 3 ఏళ్ల కాలయాపన చేసి మరి కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి ఇచ్చేస్తామంటే వాళ్ళు ఎలా నమ్ముతారు? ఎలా అయితే అమరావతి ఇష్యూ చేశారో, ఏదైతే మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చారో, అలాగే దీన్ని కూడా నామమాత్రంగానే చెప్తున్నారన్న ఆవేదనతోనే వాళ్ళు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ అయితే న్యాయపరమైంది. దానికి జనసేన పార్టీ కూడా పూర్తి మద్దతు ఉంది. ఇంకొక విషయం మీకు ప్రత్యేకించి ఈ రోజు కళ్యాణ్ గారి మాటలను గుర్తు చేస్తాను. గతంలో ఇలాగే ఉద్యోగస్తులు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రోజు ఆయన చెప్పారమ్మా, మూలాలు తెలుసుకోకుండా మేమైతే చెప్పలేను, మీరు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా మీకు ఇచ్చేస్తామని హామీలు ఇస్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అయితే చెయ్యట్లేదు, నేను అలాంటి హామీలు అయితే మీకు ఇవ్వను, నేను పూర్తిగా మూలాలు తెలుసుకొని నేను చేయగలుగుతానని నాకు నమ్మకం ఉంటేనే హామీ ఇస్తానమ్మా అని చెప్పారు. అలాగే మొన్న ఆయన ఇస్తానని మాట ఇచ్చారు. అంటే ఆయన పూర్తిగా దాని మీద సమగ్రంగా విచారణ చేసి ఆయన ఇవ్వగల నమ్మకం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళకి నిబద్ధత లేదని మనకు క్లియర్ గా అర్థమైంది. కేవలం ఏదో కుంటి సాకులు చెప్పుకుంటూ ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. దయచేసి ఉద్యోగస్తులను ఇబ్బంది పెడితే మీరే పరోక్షంగా ఇబ్బంది పడతారు, మీ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. దయచేసి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్ట ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది. కీర్తన గారు, ప్రభుత్వం చెప్తుంది చాలా క్లియర్ గా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అసలు అసాధ్యమైనటువంటి అంశం కింద ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తుంది. మరి జనసేన పార్టీ ఇస్తానంటది ఎలా ఇది పాసిబిలిటీ ఎలాగా? అంటే దాన్ని క్లియర్ కట్ స్టడీ చేశారా? చేసిన తర్వాత ఈ హామీ ఇచ్చిందా జనసేన పార్టీ? ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఇంతకు ముందు మాట ఇవ్వలేదు, ఇప్పుడు మాట ఇచ్చారంటేనే మీరు నమ్మచ్చు సార్. ఆయన స్టడీ చేసి ఆ మాట ఇస్తున్నారు. ఆయన అట్లాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చే రకం కాదు. పూర్తిగా స్టడీ చేసి, గతంలో అయితే ఇస్తారని చెప్పలేదు కళ్యాణ్ గారు, ఎందుకంటే నేను తెలుసుకోవాలమ్మా అని చెప్పారు. ఆ రోజు మహిళలతోనే చెప్పాడు. ఈ రోజు ఆయన ఇస్తానంటున్నారు. మీరు ఎందుకు అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు ఉద్యోగస్తులను రోడ్ల మీద తీసుకొని వచ్చారు? వాళ్ళపైన ఎందుకు కేసులు పెడుతున్నారు? మీరు అమలు పరచలేనప్పుడు ఎందుకు చెప్తున్నారు బూటకపు హామీలు? మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఉద్యోగస్తుల కోరికలు న్యాయమైనవి. వాళ్ళ ఆవేదనను గుర్తించి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. గతంలో ఇలాగే ఉద్యోగస్తులు తెలియజేసినప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న ఎన్టీఆర్ గారు స్పందించి వాళ్ళని వెంటనే వాళ్ళు అడిగిన హామీలు అమలు పరిచారు. ఇప్పుడు మీరు కూడా అలాగే వాళ్ళ న్యాయపరమైన కోరికలు అమలు పరచండి. అలాగే ఈ రోజు వాళ్ళ ఏదైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళని ఎక్కడికైనా అడ్డు పెడుతున్నారు. ఎంతవరకు న్యాయం సార్? ఏ బేసిస్ మీద? శాంతి భద్రతల సమస్య అంటుంది కదా ప్రభుత్వం. వాళ్ళు ఏమైనా కొట్లాటకు వస్తున్నారా సార్? జస్ట్ వాళ్ళ ఆవేదన తెలియజేయడం కోసం ఒక నిరసన తెలియజేస్తున్నారు. మిమ్మల్ని ముట్టడించి కొడతామంటున్నారా వాళ్ళు ఏమన్నా? మీకు అంత ఫోర్స్. ఇంకొకటి, పోలీసులు కూడా పాపం సార్ నిస్సహాయ స్థితిలో, నేను పొద్దున కూడా ఒక కానిస్టేబుల్ తో మాట్లాడాను సార్, ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మేము సపోర్ట్ చేస్తున్నామమ్మా, మాకు కూడా ఇష్టం లేదు, మాకంత అన్యాయం జరుగుతుందంటే మాకు వచ్చే శాలరీ కన్నా ఇంకా తక్కువ వస్తుంది. సాక్షాత్ ఇప్పుడు కాల్ తీసుకుని మీకు వినిపించమని వినిపిస్తాను సార్. కానిస్టేబుల్ ఆవేదన అది. వాళ్ళు కూడా ఏమి మనస్ఫూర్తిగా చేయట్లేదు సార్, వీళ్ళకు భయపడి వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు అంతే. రైట్. ఇక మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకురాలు వినుషా రెడ్డి గారు. శివరాంప్రసాద్ గారి అభిప్రాయం తీసుకుందాం. ముందుగా శివరాంప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇది అంతా విపక్షాలు సృష్టిస్తున్నటువంటి రాద్ధాంతం, అసలు సమస్య పైన సరైన అధ్యయనం లేకుండా ముఖ్యంగా ప్రభుత్వం ఎంప్లాయీస్ యూనియన్లతో సంప్రదింపులు జరుపుతోంది, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈలోపే సెప్టెంబర్ 1 బ్లాక్ డే, రకరకాల నినాదాలు, మిలియన్ మార్చి పేరుతో రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం, అలానే సీఎం క్యాంప్ ఆఫీస్ని, సీఎం ఇంటిని ముట్టడిస్తాం అనేటువంటి నినాదం, ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? విపక్షాలు చేస్తున్నాయా, లేదంటే ఎంప్లాయీస్ యూనియన్స్ చేస్తున్నాయా? ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి కాల్పనిక కథలుగా వీటిని చూడాల్సి ఉంటుందా? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? నమస్కారం కేసీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది సృష్టించింది ఎవరండి? ఇప్పుడు ఈ ప్రాబ్లం సృష్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దాంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేసుకోవటానికి, వాళ్ళ యొక్క ఆవేదన బయటపెడటానికి, వాళ్ళ నిరసన తెలియజేయటం కోసం ఒక మార్గం ఎన్నుకున్నారు. శాంతియుతంగా ఒక మిలియన్ మార్చ్ ఏదో ఒకటి పెట్టుకుందామని అనుకుంటున్నారు. అది తప్పే ఉంది దీంట్లో మీరు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వీరు మేమేదో దాంట్లో క్లోజ్ చేద్దామని చూస్తున్నాం, దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చూస్తున్నాం అన్నారు. అసలు మీ సొల్యూషన్ నుంచి మీరు తీసుకొచ్చిన మీటింగ్ నుంచి కుదరదని చెప్పి వాకౌట్ చేశారు కదా. చేసింది ఎవరు? ప్రతిపక్షం కాదు, ఉద్యోగ ప్రతినిధులే, ఉద్యోగ సంఘ నాయకులే. అసలు ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి కేవలం గెలిపే ధ్యేయంగా, కేవలం గెలిచి తన యొక్క అధికారాన్ని చేపట్టి ఇవాళ అవినీతికరంగా ప్రవర్తిస్తూ తన మీద ఉన్న కేసుల్ని
నెమ్మదింపజేసుకోవాలనే కోరికతో అన్ని రకాల అబద్ధాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అబద్ధం ఆడరా? ఇవాళ చెప్తాను కూడా అదే కదా. మరి ఆయన సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చేందుకు వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు. తర్వాత ఒకవేళ రద్దు చేయలేకపోతే ఏం చేయాలి? ఆయన ఉద్యోగ సంఘ నాయకుడిని పిలిచి, అయ్యా ఇది ప్రాబ్లం, ఈ కారణాల వల్ల ఆ రోజున నేనేదో అనుకున్నా, ఈ కారణాలు అడ్డు వస్తున్నాయి, కాబట్టి మీరు ఇది కాకుండా ఇంకో మార్గం సూచించండి, మీ మార్గం ప్రకారం వెళ్దాం అని ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావడం కోసం ట్రై చేయకుండా సిపిఎస్ రద్దు చేయం. సిపిఎస్ రద్దు చేస్తే ఈ రాష్ట్ర బడ్జెటే సాగదు. జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా మాట్లాడారని ఏ విధమైన బాధ్యత ప్రభుత్వంలో లేని సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత ఎట్లా మాట్లాడించారు? దీన్ని ఏమంటారు? ఇది రెచ్చగొట్టే పని కాదా? అసలు గతంలో కూడా టీచర్స్ ఎప్పుడైతే విజయవాడలో అంత సక్సెస్ఫుల్ గా ఒక నిరసన ప్రదర్శన చేశారో ఆ రోజు నుంచి ఉద్యోగస్తుల్ని ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వారిని వేధించడమే పని. ఇవాళ ఇక్కడ ఉద్యోగస్తుల నిరసన ప్రదర్శన కుదరదు అన్నారు. ఎందుకు కుదరదండి? ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కాదా? ఆర్టికల్ 1913 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, ప్రభుత్వ విధానాల మీద నిరసన తెలిపే హక్కు ఉంది కదా. మీరు దాన్ని ఎందుకు వాళ్ళని వైలేట్ చేస్తున్నారు? వారికి ఎందుకు అవకాశం కల్పించట్లా? మీరు ఏం చేస్తే అదే కరెక్టా? మీకు వ్యతిరేకంగా ఎవరో మాట్లాడకూడదా? మాట్లాడితే రాజ్యాంగ వ్యతిరేకమా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకమా, లేకపోతే రాజద్రోహ నేరం పెడతారా? ఆ కేసులు పెడతారా? ఏంటండి ఈ విధానాలు ఏంటో నాకు అర్థం కావట్లా. ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఫాసిస్ట్ పరిపాలనలో ఉన్నామా? మీరు ఒకవేళ వాళ్ళు కనుక ఒకవేళ ఏదన్నా వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఒకటి శివరామప్రసాద్ గారు, ప్రభుత్వం ఒకవైపు నుంచి సంప్రదింపులు జరుపుతుంటే దాన్ని బ్రేక్ చేస్తుంది ఎవరు? ఉద్దేశపూరితంగా కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కొందరిని ప్రేరేపిస్తున్నారు. దానివల్లనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి ధోరణిలో అధికార పార్టీ కొన్ని వ్యాఖ్యానాలు చేస్తుంది. ఇది నిజమా? ఎంప్లాయీస్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఏమైనా ప్రధాన ప్రతిపక్షం తీసుకుందా? ఏమండి, ఎంప్లాయీస్ ఏమైనా తెలుసుకోవాలండి. వాళ్ళేమో తెలుసుకోవాలా? చదువుకుని ఉద్యోగం చేస్తున్న వాళ్ళండి. వాళ్ళు ఆలోచన పనులే. ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోరు. ఎప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. తప్పే ఉంది దాంట్లో. రెచ్చగొడతానండి, అసలు రెచ్చగొట్టే మాట ఏంటి? మీరు రెచ్చగొడుతున్నారా? వాళ్ళ మీద ఈ విధంగా అణచివేత విధానాలు అమలు చేస్తా వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారా? ఈ ప్రభుత్వం ఆ రెచ్చగొట్టే ధోరణిలో ఉందా? అది చెప్పమని ముందు. వీళ్ళు గతంలో వీళ్ళు చేయలేదా ప్రదర్శనలు? ఎన్ని చేయలా? ఎన్ని కార్యక్రమాలు చేయలా అపోజిషన్ లో ఉన్నప్పుడు? అప్పుడు ఇవన్నీ అడ్డు రాలేదా? ఇవాళ అడ్డు వచ్చినాయా? అసలు ఈ ఫ్యాక్షన్ విధానం, అణచివేత ధోరణి ఇది అమలు చేద్దామని ప్రయత్నించడమే తప్పు. ఒకటేనండి, ఇవాళ మీ ద్వారా ఉద్యోగస్తులు కూడా విజ్ఞప్తి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సెక్రటేరియట్ కూడా అక్కడి నుంచి ఇక్కడ మార్చాలన్నప్పుడు వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళని ఒప్పించి అక్కడ 5 రోజులే 10 దినాల కింద పెట్టి అట్లాగే టైం ఎగ్జామ్షన్ ఇచ్చి తర్వాత వారి కోసం స్పెషల్ టైం వేసి హైదరాబాద్ లో అక్కడ ఇది ఇంటికి అద్దె ఇక్కడ కూడా ఆ ఎలవెన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చారు. అదేమంత తేలికైన విషయం కాదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన విధానం ఏంటి? చక్కగా పరిపాలించే అవకాశం ఉన్న చోట అబద్ధాలు చెప్పి అన్ని తప్పుడు విధానాలతో ఇవాళ రాష్ట్రాన్ని నష్టపడుతున్నారు. ఎందుకని? ఒకటేనండి ప్రశ్న. అసలు వారి యొక్క ఉద్యోగస్తులు వారికి నచ్చలా, ఈ ప్రభుత్వం చేసిన విధానం నచ్చలా, ఇది కాదు మీరు నిరసన తెలియజేస్తా ఉన్నారు. హక్కు లేదా? తెలియజేయక్కర్లేదా? మరి ఏదైనా తెలియపరచమంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరైతేనేమో అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే అక్కడ మీ మనుషులు పెట్టి ఫ్లెక్సీలు చూపిస్తారు, అన్నా క్యాంటీన్లు దోషం చేయిస్తారు,
అప్పుడు మాత్రం పోలీసులకి ఏం గుర్తురావు, అప్పుడు మాత్రం పోలీసులకి ఏ సెక్షన్ లో గుర్తురావు. Right. అలాగే ఒక దళిత యువకుడు ఇసుక గురించి మాట్లాడితే శిరోమండనం చేయిస్తారు, కేసులు ఉండవు. అప్పుడేమి Right. పోలీసుల నుంచి స్పందనలు. ఒక డాక్టర్ గారు మాట్లాడితే ఆయన అరిచేస్తారు. ఒక దళిత రైట్ యువకుడు మాస్క్ రైట్ ఒక నిమిషం వేసుకొని ఒక నిమిషం వినూష గారితో మాట్లాడు, వినూష గారితో మాట్లాడు, ఒక్క నిమిషం వీటన్నిటికీ కేసులు ఉండవు, వీటి మీద ఏమీ దర్యాప్తు ఉండదు. రైట్ రైట్ ఒక నిమిషం శ్రీరామప్రసాద్ గారు, ఒక నిమిషం మనం సిపిఎస్ కి కన్ఫైన్ అయి మాట్లాడదాం మనం. ఒక నిమిషం ఉండండి వినూష రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఆకాంక్ష, ముఖ్యంగా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆకాంక్ష అమలు సాధ్యమయ్యేటువంటి అంశమేనా? రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ఒకవేళ సిపిఎస్ విధానంలో కనుక మళ్ళీ వెళ్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి వెసులుబాట్లు అన్నీ కూడా పోతే ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ పడుతుంది, కాబట్టి అమలు చేయలేము అనేటువంటి వాదనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సరే, హామీ ఇచ్చారు లేదా హామీ వమ్ము చేశారు, మోసం చేశారు, ఇవన్నీ పక్కన పెడితే నిజానికి ప్రాక్టికల్గా సిపిఎస్ అనేది అమల్లోకి తీసుకురావడం సాధ్యమయ్యే విషయమైనా మీరేం చెప్తారు బీజేపీ పార్టీగా? కేశవ్ గారు, ముందుగా మీకు 9 ప్రేక్షకులకి ప్యానల్లో పెద్దలకి నమస్కారం. ఇక్కడ మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫస్టే చెప్పారు సిపిఎస్ అమలు వీలు కాదు అది అని చెప్పినప్పుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారంటే అధికారంలోకి, పాదయాత్రలు చాలా చేశారు, ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర నేను జనాల్లోకి వెళ్తాను అని చెప్పి. అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎవరికన్నా వాళ్ళ వాయిస్ చెప్పుకునే హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చింది. మరి ఆయన అధికారంలోకి రావడానికి ప్రజల మధ్య చాలా యాత్రలు, ఇటువంటి ధర్నాలు ఇవన్నీ చేసుకుని ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో ప్రజలకి ఈ యాత్రల ద్వారా వాళ్ళ మధ్య నిలబడి చెప్పినప్పుడు మిగతా ప్రజలకు కూడా ఆ హక్కు ఉంటుంది కదండి. ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అనిపించిన ఇబ్బందిని, ఇన్ డెమోక్రసీ దెర్ ఈస్ ఆల్వేస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ డిసెంట్. అసలు నేను చేసింది కరెక్ట్, మీరు మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రెండో ప్రశ్న మీరు అడిగినట్లు సాధ్యమా అసాధ్యమా? సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకొని మనము ఎన్నికల ముందు ప్రామిసులు అంటే ఇట్లాంటి హామీలు ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది ఈ ఉచితాల మీద, ఈ హామీల మీద సుప్రీంకోర్టు ఆధ్వర్యం. మరి మీకు తెలియకుండానే ఇది మాట ఇచ్చేసామంటారా? తెలియకుండా మాట ఇచ్చేసాను, నాకు తెలీదు అని చెప్పారు, ఇది వీలవ్వదు అని చెప్పినప్పుడు దెన్ ఆబ్వియస్లీ ఇట్ షోస్ దట్ దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద పోస్ట్. నేను ఇది చేస్తాను అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి తర్వాత ఇది అమలు అవడానికి వీల్లేదు, ఇలా చేయడం కుదరదు అని చెప్పారంటే ఖచ్చితంగా ఆ పోస్టును కూడా ఆయన నిర్వర్తించలేరనే కదా. ఎందుకు మాట ఇచ్చినట్లు? మేము ఇచ్చిన మాట తప్పము, మడమ తిప్పము అన్న వాళ్ళు ఆబ్వియస్ గా ఇప్పుడు అడుగుతారు కదా. మీరు అడగద్దు అని ఎందుకు చెప్తున్నారు? మీరు ఇచ్చిన హామీనే కదా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎవరు అడగలేదు, మేము వస్తే తీసేస్తామని ఆయన చెప్పారు, వచ్చాక ఇది చేయడం కుదరదు అని అంటున్నారు. అండ్ ఇంకా మూడో పాయింట్, ఆయన నేను చెప్పనివన్నీ చాలా చేశానంటాడు. ఆయన ఏమన్నా మేనిఫెస్టోలో చెప్పొచ్చారండి, నేను అధికారంలోకి వస్తే ఒక రాజధాని 3 రాజధానులుగా మారుస్తాను అని? చేస్తున్నారు కదా. అదే చెప్పనవన్నీ చేయను అంటే, అదే చెప్పనవన్నీ చేయను అంటే అది కూడా వస్తుంది. అదే ఆయనకి ఇప్పుడు మీరు చాలా మంది అంటుంటారనమాట, నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను అనే ధోరణిలో వెళ్తున్నారనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ మనకు అక్కర్లేదు కేశవ్ గారు. ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు మేము ఇన్ని హామీలు నెరవేర్చాం, అన్ని హామీలు నెరవేర్చామని. సిపిఎస్ స్కీమ్ తీసుకోండి, మేము రాగానే విత్ ఇన్ 120 days లో తీసేస్తామన్నారు. పాప ఇప్పుడు కమిటీల మీద కమిటీలు వేశారు. దాని గురించి మాట్లాడితే ఉద్యోగ సంఘాల వాళ్ళల్లో రాజకీయాలు వచ్చాయంటారు. కనీసం వాళ్ళ మాటలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అది మద్యపానం నిషేధం గురించి కూడా అడగండి, మేము చెప్పాము దఫల వారీగా చేస్తామంటాము, ఇంకా టైం ఉంది అంటారు. ఈ విధంగా వాళ్ళు చెప్పినవి ఏమి చేయట్లేదు. మాటలు ఓట్లను తెచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగించారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మీరు చేయలేనప్పుడు అలాంటి మాటలు చెప్పకండి. ఎందుకు ఇట్లా చెప్పడము? తర్వాత మాకు చేయండి అని అడిగితే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. పాపం ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల ముందర కానిస్టేబుల్ అని పోలీసులను పంపిస్తున్నారు. వాళ్ళని ఏదో ఒక అంటే దురాగతాలు చేసిన దొంగల్లాగా ట్రీట్ చేయడం. వినూష్ గారు, అసలు ఒత్తిడి చేస్తుంది ఎవరు? ఉద్యోగులు చేస్తున్నారా, ప్రభుత్వం చేస్తుంది? ఎందుకంటే ఉద్యోగ సంఘాలు పదే ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్నటువంటి వర్షన్ అంటే సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుండగానే మిలియన్ మార్చ్ పేరుతో పిలుపునివ్వడం, చెలో విజయవాడ అనేటువంటి నినాదాలు ఇవ్వడం, చెలో తాడేపల్లి నినాదాలు ఇవ్వడం, కొంతమంది మితిమీరి సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్నాం అనేటువంటి సవాళ్లు విసరడం, ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రేరేపిత అంశాలు అనేది అధికార పార్టీ చెబుతున్నటువంటి వాదన. ఇందులో వాస్తవం ఏది? ఉద్యోగ సంఘాల నాయకులు నిజంగానే రెచ్చగొట్టేటువంటి కవింపు చర్యలకు పాల్పడుతున్నారా?
కేశవ్ గారు, దీనికి అసలు మనకి ఇంత డిస్కషనే అక్కర్లేదు. నేను అధికారంలోకి రాగానే 120 రోజుల్లో 3 నెలల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఇప్పటికి వచ్చి 3 ఏళ్ళు అయింది. 3 నెలల్లో చేస్తానన్న వ్యక్తి 3 ఏళ్ళు కూడా చేయకపోతే ఎలా నమ్ముతారు ఉద్యోగులు? మరి ఆయనేమో అప్పుడు పోయినసారి గవర్నమెంట్ మీద ఆయన చేసుకోవచ్చు, ఆయన యాత్రలు చేసుకున్నారు, ఆయన ధర్నాలు చేసుకున్నారు, ఆయన మనుషులందరినీ తీసుకెళ్లారు, ప్రతి ఒక్కరిని మాట్లాడిచ్చారు. ఆయన చేస్తే కరెక్ట్. ఉద్యోగులు వాళ్ళకు ప్రామిస్ చేశారండి, వాళ్ళు అడగలేదు. ఈయన మాట చెప్తే నమ్మి ఓట్లేశారు కదా. మరి వాళ్ళు నమ్మి ఓట్లేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ హక్కులు వాళ్ళు మీరు అడగద్దండం ఇది డెమోక్రసీనా? అసలు ఈ క్వశ్చన్ రాకూడదు కదా. సింపుల్ పాయింట్ అండి. ఈ ప్రాబ్లం మీకు రాకూడదు అనుకుంటే ఆయా సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేయమనండి. మీరు కావాలనుకుంటే 2 నెలల్లో 3 నెలల్లో కమిటీలు పెట్టేస్తారండి. ఆ అమరావతిని మార్చడానికి హై పవర్ కమిటీ ఎన్ని రోజులు, ఒక 2 నెలల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. కానీ అదే కొన్ని విషయాల్లో అయితే వాళ్ళు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని భూములది కూడా ఆక్రమణ జరిగింది, దాంట్లో కొన్ని కరప్షన్ జరిగింది అన్నారు. ఇప్పుడు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ లేకపోతే సిబిఐకి అప్పగించేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది అవసరము అనుకుంటే అర్ధరాత్రికి రాత్రి మీకు చట్టాలు తెచ్చి 3 రాజధానులను విడగొట్టేస్తారు. లేకపోతే కొత్త అదృశ్యం అయిపోయే జీవోలు తెస్తారు. ఏం జీవోలు తెస్తున్నారో కూడా అర్థం కాదు. ఉన్నట్లుండే ఆస్తి పన్ను పెంచేస్తారు, ఉన్నట్లుండే చెత్త పన్ను వేస్తారు, ఒక రోజుకు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేస్తారు. అదే అర్ధరాత్రి నెక్స్ట్ రోజు జీవోతో ఆ నేషనల్ హైవేస్ పక్కన ఉండే భూముల రేట్లు పెంచుతారు. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. మేము 3 నెలల్లో తీసేస్తాం సిపిఎస్ అన్నారు, ఇప్పుడు అడిగితే మీకు కుట్ర అంటారు. ఏంటండి ఇది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అయిపోద్దిగా, సింపుల్ కదా. దీనికి ఎందుకు అసలు ఇంత డిస్కషన్? ఇక్కడ డిస్కషన్ ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన. నాకు అనిపించింది ఏంటంటే ఉద్యోగస్తులు వాళ్ళకి చాలా వరకు అవగాహన ఉంటుంది, అంటే మామూలు ప్రజల కన్నా కూడా. ప్రతి ఉద్యోగుడికి కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసండి. అంటే ₹1 పెట్టేటప్పుడు ₹2 ఈ చేతితో తీసుకుంటున్నారు. కామన్ పీపుల్ అంటే ప్రభుత్వంలో లేని వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. కానీ మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగిని అడిగినా కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పేస్తారు, డెవలప్మెంట్ లేదు, ఆయన పన్నులు ట్యాక్సులు అని ప్రజల మీద వేసి అదే డబ్బుల్ని సంక్షేమం అని చెప్పి వెనక్కిస్తున్నారు అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళు డెవలప్మెంట్ కావాలనుకునే వాళ్ళు నాకు ఓట్ లేకపోవచ్చు, నాకు ఇంకా ఓట్ బ్యాంక్ అక్కర్లేదు వీళ్ళది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. నేను ఒక విషయం చెప్తాను. దేశవ్యాప్తంగా రాజద్రోహం కేసులు 2021లో దేశవ్యాప్తంగా 79 కేసులు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మనకన్నా పెద్ద ఉన్నాయి కర్ణాటక, బీహార్, గుజరాత్, తమిళనాడు. అక్కడ ఎన్ని కేసులు పెట్టారో తెలుసా అండి? రాజద్రోహం కేసులు 0. ఉత్తరప్రదేశ్ మనకన్నా 4 జనాభా ఎక్కువ కదండి, అక్కడ గొడవలు కూడా ఎక్కువ, అక్కడ పెట్టింది 3. అన్నిటికన్నా అల్లకల్లోలం ఉండే రాష్ట్రం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ పెట్టింది 2. మన రాష్ట్రంలో ఎన్ని పెట్టారో తెలుసా కేశవ్ గారు? పెట్టిన కేసుల్లో ఆందోళనలో ఉన్నటువంటి వర్గాలు రెచ్చగొట్టేటువంటి కుట్ర సిపిఎస్ రద్దు చేస్తాం అన్నారు. మీరు చేయండి, ఎవరు గొడవ చేస్తారు? చేశారా? అది చేయకుండా ఇవన్నీ ఎందుకు డొంక తిరుగుడు మాటలు? చెప్పింది వాళ్ళే కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. ఇప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి? 3 నెలల్లో చేస్తామన్న వాళ్ళు 3 సంవత్సరాలు అయింది. సాధ్యం కాదని చెప్తున్నారు కదా. ఆ రోజు సరిగా స్టడీ చేయకుండా ఒక హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి 95% హామీలు పూర్తయ్యాయి. ఒక 5%లో మిగిలిపోయిన వాటిలో ఈ సిపిఎస్ కూడా ఒకటి. కన్విన్స్ అవ్వచ్చు కదా ఉద్యోగ సంఘాల వాళ్ళ, ఉద్యోగ సంఘాల నాయకులు కన్విన్స్ అవ్వచ్చు కదా. ఈ ప్రభుత్వం పాపం 95% హామీలను అమలు చేసింది, ఒక 5%ఏ కదా అనే మినహాయింపు గురించి ఎందుకు ఆలోచించట్లేదు? రాజకీయం ఇందులో ఉందనుకోవాలా? అరే అది వాళ్ళ హక్కు కేశవ్ గారు. నేను అదే చెప్పింది ఇందాక. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అసలు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంది, అసలు డెవలప్మెంట్ లేదనేది ఐడియా ఉంది కాబట్టి ఆయన వాళ్ళు నాకు అక్కర్లేదు ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా చేసుకెళ్తుంటే మనం ఇలా మాట్లాడుకోవడం అసలు ఇట్స్ నాట్ ఈవెన్ రేషనల్. ఆయన చేస్తాను అన్నాడు, వీళ్ళు చెయ్యలేదు అంటున్నారు. మీరు చూడండి, ఇంకా ఈ విధంగా దాంట్లో కాంట్రవర్సీ ఏముంది? ఆయన చేయనివి చాలా చేశాడు కదా. రాగానే మొత్తం పేట్లు మార్చేశాడు, పేర్లు మార్చేశాడు. రైట్. కీర్తన గారు లైవ్ డిస్టర్బ్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. కీర్తన గారు వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి సార్, వైఫై డిస్కనెక్ట్ అయింది. కీర్తన గారు, ఈ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ గారు చాలా క్లియర్గా
ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి అనేటువంటి పిలుపు ఇవ్వడమే దారుణం. అటువంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకనే బైండ్ ఓవర్ కేసులు ఉన్నా కానీ, ముందస్తుగా నోటీసులు ఇచ్చినా కానీ, ఒక గుంటూరు జిల్లాలో దాదాపు 2000 మందికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా కానీ, ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జరుగుతున్నవి. కానీ ఉద్యోగులు ఎందుకని ఇంతగా ఆవేశపడుతున్నారు, ఇంతగా కవ్వింపుకి ఎందుకు పాల్పడుతున్నారు, దీని వెనకాల రాజకీయ కోణం ఉంది అంటే ఒప్పుకోవచ్చా? రాజకీయ కోణం అయితే వైసీపీ చూపిస్తా ఉంది సార్. ఎందుకంటే మనం గమనిస్తే వాళ్ళందరూ ఒకే మాట పై నుండి పోరాటం సాగించారు. వాళ్ళ కొంతమంది తీసుకుపోయి రైట్. శివరామ్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఇస్తున్నటువంటి పిలుపులు కానీ, నినాదాలు కానీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయి. అలానే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనేటువంటి సవాళ్లు విసరడం, ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత అంశాలుగా ఉన్నాయి అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన. బొత్స సత్యనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి నిర్బంధం అనేది తప్పదు. ప్రభుత్వం సమస్యను సామరస్యంగా పరిష్కరించే వరకు కూడా వేచి చూడాలి. ఈ 3 అంశాలని మేళవించి చూస్తే ఎవరు గీత దాటి ప్రవర్తిస్తున్నారు, ఎవరి నినాదాల వలన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా చెలో విజయవాడ నినాదంలో కానీ అలజడి ఉంది అని భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు, ముందు ఒకటి, ప్రభుత్వం పరిష్కరించేదాకా వేచి చూడాలంటే టైం లిమిట్ లేనట. ఎంతకాలం వేచి చూడాలనే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది కదా. ఎట్లా ఉందంటే, ఈ ప్రభుత్వం గతంలో ప్రకటించింది ఏమంటే కాంట్రాక్టర్కు వచ్చేటప్పుడు మీరు దాంట్లో కండిషన్ పెట్టింది ఏంటంటే, మేము ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలి, మీరు డబ్బుల కోసం కోర్టుకి వెళ్ళకూడదు అని. అట్లుంది ఇది. అంటే అసలు ఒక మీటింగ్ ఉండాలి ఎలా మాట్లాడేదానికి. ఇది ముఖ్యమంత్రి గారి నివాసం ముట్టడి అని ఆల్రెడీ కంచెలు పెట్టారు. వీళ్ళు ఏ రాగలరు, అక్కడ రాకుండా తీసుకోండి చర్యలు. లేదు ఇక్కడ కాదు, ఇది ఇక్కడ వరకే మేము అనుమతిస్తాం, ఈ ప్లేస్ లో మీరు పెట్టుకోండి మీటింగ్ అని అనుమతి ఇవ్వాలి కదా. అటువంటిది కాకుండా రెచ్చగొట్టారంటే ఎవరు రెచ్చగొట్టారు? మీరు కదా రెచ్చగొట్టండి, మాట తప్పింది మీరు కదా. ఎవరు రెచ్చగొట్టారు? ఇంకోటి, సిపిఎస్ అమలు సాధ్యం కాదని అన్నారు కదా. మరి రాజస్థాన్ గవర్నమెంట్ రద్దు చేసింది సిపిఎస్ ని. ఛత్తీస్గఢ్ మనకన్నా చిన్న స్టేట్ కదా, మరి ఛత్తీస్గఢ్ కూడా రద్దు చేస్తుంది. మరి మనం ఎందుకు చేయలేం? అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేనట్టేనా, లేకపోతే ఏంటి? ఎందుకని మీకు లొంగలేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే మీకు తెలుగు తక్కువతనంగా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారా? లేదు అంటే అందరికి మళ్ళీనే మీరు గతంలో ఈ ఉద్యోగస్తులందరూ నమ్మి మనకు ఓట్లు వేశారు కాబట్టి నమ్మించి మోసం చేయడం, నమ్మకం చేయడం అలవాటు కాబట్టి వీళ్ళకు కూడా చేశారా? ఇవాళ వారికి అర్థమైంది, ఉద్యోగస్తులకి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైంది, ఇది ఉద్యోగస్తుల ఓట్లు మనకు రాలేక వారు మనకి తీవ్రంగా వ్యతిరేకమైపోయారు కాబట్టి ఇంకా కక్ష సాధింపు ధోరణి, కక్ష సాధింపు విధానం మొదలెట్టారు. వీరిని అణిచివేసి దానికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి మాత్రం కాదు. చర్చల ద్వారా పరిష్కారం అంటే చర్చలకు కూడా ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి కదా. పిలవటం, 4 రోజులు మాట్లాడటం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 నెల రోజులు పోస్ట్ పోన్ చేయటం, మళ్ళా ఒక 3 నెలల తర్వాత 4 నెలల మళ్ళీ పిలవటం, ఇదేంటంటే సాచివేత ధోరణి తప్ప పరిష్కార ధోరణి మాత్రం కాదు. ఈ తప్పు మొత్తం ప్రభుత్వం దగ్గరే ఉంది. ఎందుకంటే మీరే ఆశపెట్టింది ఈ ఉద్యోగస్తులకి. నేను సిపిఎస్ రద్దు చేస్తానని ఆశపెట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. పరిష్కారం కూడా ఆయనే చూపించాలి కదా. వీడు ఓల్డ్ బ్యాంక్ స్కీమ్ తప్ప మీరు వద్దన్నారు. సరే, దీనికి అసలు ఇంకొకటండి, ఇళ్ళకి వెళ్ళి మీరు నోటీసులు ఇవ్వడం ఏంటి, బైండ్ కేసులు పెట్టడం ఏంటి, కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించడం ఏంటి? ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఏ విధమైన ప్రజాస్వామ్యం ఇది? గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సిపిఎస్ గురించి మాట్లాడలేదు, సానుకూలంగా దీనిపైన స్పందించింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాదన వైసీపీ చేస్తుంది. దీనికి తెలుగుదేశం పార్టీ ఏం క్లారిఫికేషన్ ఇస్తుంది? అదే కదండి, సానుకూలంగా రాదు, మాయ చేసి మోసం చేశాడు. ఓట్ల కోసం, ఓట్లు కొల్లగొడటం కోసం, వాళ్ళ ఓట్లు సాధించి అధికారంలో రావడం కోసం వాళ్ళ మాయ చేశాడు. అప్పటి వరకు ఏంటి, నేను మాట తప్పను మడం తిప్పను అని ఇవాళ ఎన్ని చెప్తున్నారు. మీరు ఇందాక కూడా 95% వాగ్దానాలు అమలు చేశారన్న. 95% ఎక్కడండి?
ఆయన నవరత్నాల్లో నేను అమలు చేశారంట్లా అమలు చేశారంట్లా వాళ్ళు చెప్తుంది మీకు చెప్తున్నా 95% అమలు చేసి 5% కాబట్టి మినహాయింపబడి అడుగుతున్నారు. చెప్పారంటున్నారు నవరత్నం ఎగిరిపోయింది కదా, మద్యపాన నిషేధం లేదు, రైతులకు ఇచ్చేది కూడా సగమే, మీరు ఇచ్చే పెన్షన్ కూడా 3000 ఉంది, అది అయిపోయింది, అది మూలపడేశారు. దానికి కరెంటు బిల్లుతో లెక్క పెట్టి ఆయిల్తో లెక్క పెట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు తగ్గించేస్తున్నారు. ఇంకా మీరు సర్వేని అమలు చేసింది ఏం చెప్పండి నాకు. ఇవాళ విద్యార్థులకు కూడా మీరు సరిగ్గా టైంకి వాళ్ళ ఫీజులు వాళ్ళ రియంబర్స్మెంట్ ఎట్లా మీరు ఇక్కడ వేస్తే కదా వాళ్ళకి వెళ్ళేది. పీజీ వాళ్ళకు కూడా ఎత్తేసారు. ఈ అనేక స్కీములు మీరు చెప్పినవి నేను అమలు చేస్తానని నమ్మించినవి కొన్ని దాదాపు 70-50 స్కీములను మీరు రద్దు చేసి 90% మేము అమలు చేసామని ఏ విధంగా అమలు చెప్తారు? గవర్నమెంట్ ప్రజలను తప్ప ఏం చెప్పండి. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఒక నిమిషం, వైసీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆయన లైవ్ లోకి అందుబాటులో లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఈ సిపిఎస్కి సంబంధించి కానీ మిలియన్ మార్చ్కి సంబంధించి కానీ ప్రభుత్వం ఒక దమనకాండని ఉద్యోగ సంఘాల మీద, ఉద్యోగ సంఘాల నాయకుల మీద పెడుతుంది. ఇంటింటికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీస్ని పోలీస్ స్టేషన్లకు లాక్ రావడం కూడా ఇటువంటి చర్యలు పాల్పడడం వల్లనే ఈరోజు 1వ తారీఖున బ్లాక్ డే అనుకున్నటువంటి నినాదం వాయిదా పడింది. సరే, 1ని కాకపోతే 11 జరుగుతుంది. కానీ ప్రభుత్వం నిజంగా ఇటువంటి అణిచివేత చర్యలకు పాల్పడుతుందా? సిపిఎస్ సమస్యను పరిష్కరించలేక ఉద్యోగ సంఘాలను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుందా? కేశవ్ గారు, పాదయాత్రలో ఎంతో మంది ప్రజలతో కలిసి వారి ద్వారా వచ్చిన డిమాండ్లను తీర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూలంకషంగా అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి కొన్ని మార్పులు చేయడం ప్రభుత్వం బాధ్యత. సిపిఎస్ విషయంలోనూ అదే జరుగుతుంది. మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో 95% అమలు చేయగలిగామా లేదా అనేది ఒకసారి చూడాలి కేశవ్ గారు. ప్రయారిటీని అనుసరించి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులంటే మామూలుగా మా ప్రభుత్వంలో భాగమే కానీ విపక్షాలు విసిరేటటువంటి గందరగోళంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు కేశవ్ గారు, వీళ్ళు ఏమంటారంటే ప్రధానంగా ఇప్పటికీ సిపిఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నది. కేవలం 4 రాష్ట్రాల్లో ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తున్నారు సార్. 4 రాష్ట్రాలు ఏమేంటంటే తాజాగా వచ్చేసి రాజస్థాన్, ఛత్తీస్గఢ్. పాత రాష్ట్రాలు, పాత కమ్యూనిస్టు రాష్ట్రాలు 2004లో దీనిని సిపిఎస్ ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ప్రవేశపెట్టినప్పుడు తిరస్కరించాయి. ఆ 3 ప్రభుత్వాలు ఏమేంటంటే కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర. ఈ 3 చోట్ల కూడా ఈ యొక్క త్రిపుర మినహాయించి, త్రిపురలో మాత్రం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ ఉన్నటువంటి ఓపీఎస్ ని రద్దు చేసేశారు, సిపిఎస్ నే తీసుకొచ్చారు. అట్లాగే తాజాగానేమో ఈ 2 రాష్ట్రాలు తీసుకొచ్చినాయి. ఈ ఉద్యోగస్తులతో మాకున్నటువంటి ఫ్రెండ్లీ భావంతో ఇవాళ కాకపోతే రేపైనా సరే అందరినీ కూర్చోబెట్టి ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు ఆ రాజస్థాను, ఛత్తీస్గఢ్ లో ఏ రకంగా అయితే అమలు చేయగలిగారో ఒక అధ్యయనం చేస్తాము. కానీ అది కాదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక క్లారిటీ ఏంటంటే ఉద్యోగ సంఘాలు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట, మొన్న సంప్రదింపులకు పిలిచిన రోజున కూడా సిపిఎస్ పాయింట్ మాట్లాడకుండా జీపీఎస్ గురించి మాత్రమే మాట్లాడారు. ఆ స్కీమ్ గురించి అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ 1. రెండోది, 1వ తేదీన చేపట్టినటువంటి ఆందోళన విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఉద్దేశపూరితంగా 144 సెక్షన్ కానీ, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ కానీ ఉపయోగిస్తోంది. ఇంటింటికి వెళ్ళి నోటీసులు ఇస్తోంది. అలానే కొన్ని కుటుంబాలను పోలీస్ స్టేషన్లకు పిలిచి మరీ వాళ్ళ చేత ఎష్యూరెన్స్ లెటర్స్ రాయిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చాలా బలంగా వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నిజంగానే అటువంటి నిర్బంధకాండ ఉద్యోగులపైన, ఉద్యోగ సంఘాలపైన కొనసాగుతుందా?
ఎలాంటి నిర్బంధ కాండ లేదండి. ప్రజాస్వామ్యయుతంగా ఎవరికైనా సరే నిరసన తెలుపుకునేటటువంటి హక్కు ఉన్నది. ఇక్కడ ఏంటంటే మన వాస్తవాల్లో ప్రభుత్వం మేము చెయ్యలేమని చెప్పిన తర్వాత కూడా మాకు అదే కావాలి, మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని అనటం ఎంతవరకు విజ్ఞత? వీళ్ళని ఎట్లా ఉందంటే, మనం ఇప్పటిదాకా గారాబం చేసాం, ఒక పసిపిల్లవాడిని చక్కగా గారాబం చేసి భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చాం సార్. దించితే ఏడుస్తారు చూశారు, అట్లా ఉంది వీళ్ళది. ఈ రోజున ఎట్లా ఉందంటే, ప్రపంచ వ్యాప్తంగా 9 గంటలకు స్కూల్ ఓపెన్ కావటం అనేది అత్యావశ్యకమైనటువంటి అంశం. ఆ టైంలో ఫ్రెష్ గా పిల్లలకి ఉపాధ్యాయుడు చెప్పేది ఎక్కేటటువంటి పరిస్థితి. 10 గంటలకు అలవాటు అయిపోయినటువంటి వీళ్ళు 9 గంటలకు రండి అంటే ఎంత రాద్ధాంతం చేశారో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది రాద్ధాంతం చేయకూడదు. ఈ ఫలితాలు అనేవి ముందు కనిపిస్తాయి. తర్వాత చెయ్యలేననే దానికి ప్రభుత్వం స్పష్టంగా GPS గ్యారంటీ పెన్షన్ స్కీమ్, ఈ ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులు ఏం చెప్తున్నారంటే, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాయి. మరి మాకు ఏమొస్తుందో కూడా తెలియదు, వచ్చేది కూడా 1500 2000 మించి కూడా ఉండకపోవచ్చు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకి భిన్నంగా ప్రభుత్వము గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో మినిమం 30,000 ఆ పైన పెడతామని చెప్పేసి అంటే వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంటండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు కొన్ని విషయాల్లో. కేంద్ర ప్రభుత్వం పే రివిజన్ 10 ఏళ్లకు ఒకసారి ఇస్తుంది, మన వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకా తాజాగా కేంద్ర ప్రభుత్వం రేపు రాబోయే 26 నుంచి అసలు పే రివిజన్ ఎత్తేస్తామంటుంది. అప్పుడేం చేస్తారు వీళ్ళు? ఏదైనా సరే సామాజిక కోణంలో వీళ్ళు ఆలోచించాలి. మనది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మనము చాలా కష్టాల్లో ఉన్నాము, మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్లేటటువంటి క్రమంలో ఉన్నటువంటి వనరులను బట్టి మీరు కూడా సమాజంలో భాగమే అనేటటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం తప్ప మేము నా డాష్ కి ఇవ్వటానికి ప్రజల ట్యాక్సులు అనేటటువంటి దుర్మార్గపు వ్యక్తులు మేము కాదు. ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వెసులుబాటు ఉంటే ఎంతవరకైనా చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు అని. లేని పరిస్థితుల్లో మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు, మాకు OPS తప్ప మరేమి మేము ఒప్పుకోము, GPS వద్దు, ఈ CPS వద్దు, మీరు రద్దు చేస్తామన్నారు, రద్దు చేయాల్సిందే అని చెప్పేసి కూర్చుంటే ఇక మేము కూడా అదే విధంగా మొండిగా ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా మొండిగా ఉంటాం. ఎందుకంటే భుజానికి ఎక్కించుకొని మోసేటటువంటి పరిస్థితులు లేవు. ఓట్ల రాజకీయం మేము చెయ్యం. ప్రజలే మాకు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. రైట్. ఒక నిమిషం వినూష్ గారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి విధానం ఇప్పుడు GPS వలన మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉద్యోగులకు మేలు జరుగుతా? ఎందుకు మరి ఉద్యోగులు రాద్ధాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? కేశవ్ గారు, ఇక్కడ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ తో అసలు కంపేర్ చేసుకోవద్దని చెప్పండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు 8 బకాయిలు 9 బకాయిలు పెట్టడము, డిఏలు, దాని తర్వాత ఆ డిఏలు మీరు రిటైర్ అయ్యాక ఇస్తాము, వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసుకుపోయి లిక్కర్ లో కలిపి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయడం ఇంతవరకు జరగలేదు. డిఏలు మీకు 6 నెలల తర్వాత అప్రూవ్ చేసినాక విత్ ఇన్ 1 మంత్ వాళ్ళది ఎన్హాన్స్మెంట్ వస్తుంది. ఇట్లా ఒక్కసారి కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు చేసింది లేదు. పైపచ్చు మేము ఏ దేశంలో లేని విధంగా వీళ్ళు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఉద్యోగస్తులకు తెలియకుండా వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసుకోవడము, ఉద్యోగస్తులకు వాళ్ళకి ఎప్పుడు డిఏలు వస్తాయో తెలియదు, రిటైర్ అయినాక ఇస్తారంట డిఏలు. సో వీళ్ళని దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకోవద్దని చెప్పండి. ఇంకొకటి ఆయన మాట్లాడుతూ చెప్పారు, అసలు ఆల్ టుగెదర్ పే రివిజన్ స్కేల్ ఎత్తేస్తారని. సార్ మీరు దయచేసి తెలుసుకొని మాట్లాడండి సార్. అది రికమెండెడ్ బై 15th ఫైనాన్స్ కమిషన్ తర్వాత ఉంటాయి. అట్లాంటివి ఎత్తేయడం జరగవు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు. ఉన్నట్లుండి కూల్చడాలు, లేకపోతే శాసన మండలి రద్దు చేయడాలు, లేకపోతే రాజధాని తీర్చేయడాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వంతో మీరు కంపేర్ చేయొద్దండి. పక్క రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో ఇవ్వట్లేదు, ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ జరిగిపోయింది, కొన్ని ఛత్తీస్గఢ్ కావచ్చు అట్లాంటి చోట్ల. బేసికల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేశవ్ గారు, వాళ్ళు ఒక మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. దీనికి ఎందుకు మీరు ఉద్యోగుల మీద చెప్తున్నారు? ఉద్యోగులు అడిగారా ఎన్నికల ముందర మాకు చేయమని చెప్పి CPS రద్దు చేస్తామని? మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, మాట ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళు నమ్మి ఓటేశారేమో ఆ ఉద్యోగులు. అరే మీకు అడగడానికి కూడా హక్కు లేదు.
లేదు అని చెప్పడం ఇదేం డెమోక్రసీ అండి? అంటే వీళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు, ఇష్టం వచ్చింది చేస్తారు. ఏంటంటే ఈ విధంగా చేస్తున్నారని అడిగితే మీరు లేదు మిగతా వాళ్ళు మేము చూసుకోవాలి, మేము అంటే ఉద్యోగులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్న ఉద్యోగులకి సిపిఎస్ వలన జరిగేటువంటి నష్టం ఏంటి? జరిగే నష్టం ఏంటి? లేకుండా మాట ఇస్తే మీరు దయచేసి తప్పుకోండి. ప్రభుత్వం చేరపడం మాకు చేత అది ఒప్పుకోవాలంటారు. అంటే మద్యపాన నిషేధం ఇప్పుడు చేయము, దఫాలుగా చేస్తాం. ఏం దఫాలు సార్? 3 ఏళ్ళు అయిపోతుంది. ఎప్పుడు చేస్తారు? సిపిఎస్ మేము రద్దు చేయము, మేము మిగతా వాళ్ళతో పోలిస్తే ఉద్యోగులకు మంచిగా చెయ్యలేము అనుకున్నప్పుడు మాకు చేత కాదు అని తప్పుకోండి సార్. ఎందుకు సార్ ఈ మాటలు? బాధుడే బాధుడు, పక్క వాళ్ళకన్నా పక్క రాష్ట్రాల కన్నా మేము తగ్గించిస్తాము పెట్రోల్ డీజిల్. ఏం చేస్తున్నారు సార్? అందరినీ బాధుతున్నారు. అరే మేము చేయలేము, చేత కాదని ఒప్పుకోండి, మంచిగా ఒప్పుకోండి. ఉద్యోగులు తప్పు చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు సొసైటీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు సార్ మాటికి మనింది? మీరు వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మీరు మర్చిపోవద్దండి, ఆ వీడియో చూడండి. కర్ణాటక తమిళనాడుకు పోయి పట్టించుకుంటున్నారు డీజిల్, నేను తగ్గిస్తాను అన్నారు. ఇప్పుడు మాట్లాడితేనేమో కేంద్రం తగ్గించుకుంది సార్. ఇది ఒక్క విషయమే కాదు కేశవ్ గారు, నేను ఇంత పెద్ద లిస్టు చెప్తాను మీకు. సిపిఎస్, మద్యపాన నిషేధం, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, డీజిల్, పెట్రోల్, ఇప్పుడు పన్నులు, బాధుడే బాధుడు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే మేము ఎక్కడా లేని విధంగా హామీలు తీసామంటారు. ఏం సార్? ఎక్కడా లేని విధంగా మన దగ్గర మాత్రమే చెత్త పన్ను ఉంది. ఎక్కడా లేని విధంగా బీహార్ తో పోటీ పడుతున్నాం మనము స్టార్ట్అప్స్ లో. ఇది అడిగితే మాట్లాడితే మీరు మేము ఎంత చేస్తాము, మేము ఏందో చేస్తామంటారు. ఏం చేశారు సార్ వాళ్ళు? మద్యం మీద వచ్చే ఆదాయంతో పథకాలు ఇస్తున్నారు 14,000 కోట్లతో. ఒక్కటే వాళ్ళని అడుగుతోంది, సిపిఎస్ రద్దు చేయండి, మద్యపాన నిషేధం చేయండి. వాళ్ళ వల్ల 2 కాదు. మద్యపాన నిషేధం చేసి వాళ్ళు గవర్నమెంట్ రద్దు చేయలేరు. సిపిఎస్ కోసం ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అరే తెచ్చే అప్పులన్నీ వడ్డీలు అప్పులు కట్టడానికే సరిపోతుంటే కేశవ్ గారు ఈ రోజు రుమారు 50,000 కోట్లు అప్పులు వడ్డీలు ఆ కార్పొరేషన్, ఆ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో మద్యం మీద తెచ్చినవి ఎక్కడి నుంచి తెస్తారు సార్? దొంగతెరుగుడు మాటలు చేద్దాం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచిగా చెప్పండి, మేము అబద్ధాలు చెప్పాము, మా వల్ల కాదు, మేము ఎన్నికల్లోకి రావడానికి ఎన్నైనా అబద్ధాలు చెప్పేశారు కదా. చెప్పేశారు కదా ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. అవగాహన లేకుండా ఆ రోజు హామీ ఇచ్చాము అనేటువంటి మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. ఇంకా మళ్ళీ దానిపైన ఎందుకు ఆందోళన? ఉద్యోగులు కాంప్రమైజ్ చేయడం లేదా ప్రభుత్వం చెప్పినటువంటి జీపీఎస్ రికమెండెడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, దీనికి యాక్సెప్ట్ చేస్తే అసలు సమస్య ఉండదు కదా. ఉద్యోగ సంఘాలు పట్టుదలతో వెళ్తున్నాయి. కేశవ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద పాయింట్. నిజంగా సుప్రీం కోర్టు ఒక కమిటీ నేయడం చాలా కరెక్ట్ అయిపోయిందండి. రేపు ఇంకా చెప్తారండి, ప్రతి ఇంటికి మేము ఒక స్కూటర్ ఇస్తాము, ప్రతి ఇంటికి ఒక ల్యాప్టాప్ ఇస్తాము, ప్రతి ఒక్కరికి 2 ఉద్యోగాలు ఇస్తాము. ఎలక్షన్లు అయిపోయాక అయ్యో మాకు అవగాహన లేకుండా చెప్పామండి. ఏంటండి ఇది? ఒక బాధ్యత అంటూ ఏం ఉండదా? ఎలక్షన్లలోకి రావడానికి ఏమైనా చెప్పేస్తారా? మద్యపాన నిషేధం చేసేస్తాము, కరెంటు బిల్లులు తగ్గిస్తాము, లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాము. వచ్చాక మాత్రం కోవిడ్ వచ్చింది, మన రాష్ట్రాన్ని విడగొట్టారు, నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే మాటలు చెప్పాక నిలబెట్టుకోండి కొంతవరకన్నా. అందుకనే సెంట్రల్ సుప్రీం కోర్టు ఒక కమిటీ వేసింది సార్. రేపు మీరు చెప్తారండి, నేను చెప్పిన ఇంకొన్ని పథకాలన్నీ కూడా హామీలు మేము చేయలేమంటారు. ఎక్కడి వరకు ఎవరిని నమ్మాలి ప్రజలు? నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు వాళ్ళ సంఖ్య తక్కువ అని, బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దగ్గర మన రాష్ట్రంలో 17 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరూ ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఏ రోజైతే వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ గా చూడడం మొదలు పెడతారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారండి. ఈ రోజు వాళ్ళని ఓట్ బ్యాంక్ గా చూడట్లేదు అంతే. రైట్ కీర్తన్ గారు, మీరేం చెప్తారు? దేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. సరే ప్రభుత్వం హామీ ఇచ్చినా కానీ ఇప్పుడు అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి ధోరణి, కాంప్రమైజింగ్ ఫార్ములా కింద ఒక జీపీఎస్ అనే స్కీమ్ను ప్రపోజ్ చేస్తుంది. దీనిలో రాజకీయాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఉద్యోగులు కావాలంటే మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నారని చెప్పని భావించాలా? వైసీపీ అధికార ప్రతినిధి గారు ఇంతకుముందు ఒక మాట చెప్పారు సార్, ఏదో చంకని పిల్లని ఎక్కించుకుంటే వాడి దగ్గర మారాన్ చేస్తున్నారంట. అలాగా సార్, ఏరు దాటగానే తెప్పతగలేసారే ఆ సామెత చెప్పాలి. ఉద్యోగస్తులను ఓట్ బ్యాంక్ కింద వాడుకొని పాపం ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలుపరచండి అయ్యా అంటే మీరు కాంప్రమైజ్ గా అండి ఉద్యోగస్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం. అట్లా వీళ్ళు రాజకీయాలు చేస్తూ పాపం ఉద్యోగస్తులు చేస్తున్నారు అంటున్నారు. పాపం వాళ్ళు క్లియర్ గా ఉన్నారు సార్ ఉద్యోగస్తులు. గతంలో కూడా మనం చూస్తే టస్కర్ కమిటీ అయిన ఒక కమిటీ వేసింది టీడీపీ గత ప్రభుత్వం వేసి, దాంట్లో క్లారిటీగా కమిటీ చెప్పింది సార్, మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఒక 100 రూపాయలు ఒక వ్యక్తికి శాలరీ వస్తుంటే ఇప్పుడు ప్రభుత్వము పెన్షన్ వస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం 25 రూపాయలు ఇస్తుంది. ఏది? ఈ ఎన్పిఎస్ ద్వారా. సో ఇది నష్టపోతారు ఉద్యోగస్తులు, దాన్ని ఇంప్లిమెంట్ చేయకండి అని క్లియర్ గా చెప్పింది. కానీ వీళ్ళేమంటున్నారంటే అదే కొత్త ఏమంటారు సామెత కూడా ఉంది సార్, కొత్త సీసాలో పాత సారాయి పోసారంట. అలా
సిపిఎస్ ని కాస్త జిపిఎస్ అని పేరు మార్చి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఏం మారలేదు, సేమ్ అవే. దాంట్లో మేము 33% ఇస్తాము, 40% ఇస్తాము అంటే గ్యారంటీ ఇస్తామంటారు కదా, గ్యారంటీడ్ స్కీమ్ కింద మార్చామని చెప్పి అంటున్నారు కదా, దానివల్ల కూడా ఏం ప్రయోజనం రాలేదంటారా? వాళ్ళ డబ్బులే తినేసిన వాళ్ళు సార్ వీళ్ళు. మనం గతంలో చూసాం కదా, వాళ్ళ డబ్బులే దోచుకొని తిన్నారు వీళ్ళు, మళ్ళీ పట్టుకుంటే ఇచ్చారు. అటువంటి వాళ్ళు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా సార్? కనీసం వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు అడుగుతున్న కోరిక న్యాయమైంది. ఇంతకుముందు సార్ అంటున్నారు ఏమొస్తుంది అని. వీళ్ళు ఇచ్చే అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ సార్. ఏదైతే మనం వీళ్ళు సిపిఎస్ అంటున్నారో అది ఫిక్స్డ్ అమౌంట్. అంటే రిటైర్డ్ అయిన తర్వాత 60% వాళ్ళ శాలరీ నుంచి చేస్తారు. దాని తర్వాత నెల నెల ఫిక్స్డ్ అమౌంట్ 40% నుంచి ఇస్తూ ఉంటారు. అదే వాళ్ళు అడిగిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే అలా ఉండదు. బేసిక్ శాలరీ రిటైర్డ్ ఎంత ఉంటుందో అంత శాలరీ 50% ఇస్తారు. అండ్ అలాగే పిఆర్సీ, కొత్త పిఆర్సీ అమలైనప్పుడల్లా వీళ్ళకి కూడా పెన్షన్ అమౌంట్ పెరుగుతూ ఉంటది. మీరు ఒక విషయం సాధారణ ఒక ఎంప్లాయీగా ఆలోచించండి సార్. చివరి రోజుల్లో వాళ్ళు దగ్గర 30 ఏళ్ళ సర్వీస్ ప్రభుత్వానికి అందించినప్పుడు, ఆ చివరి వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ శాలరీతో వాళ్ళు బతకాలనుకుంటారు. పిల్లలు చూడకపోయినా వెసులుబాటు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఇన్నేళ్ళు సర్వీస్ ప్రభుత్వానికి ఇచ్చినందుకు వాళ్ళు కోరుకునేది అదే కదా సార్. అది కూడా ప్రభుత్వం ఇయ్యలేక, ఇచ్చిన హామీలు అమలు పరచలేక ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజకీయాలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. మీరు అమలు పరచలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇవ్వాలి? గత ప్రభుత్వం ఎన్నో ఆల్టర్నేట్ చూపించినా వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఇస్తారని చెప్తేనే, మీరు రద్దు చేస్తాను సిపిఎస్ అంటే కదా మీకు ఓట్లేశారు. అన్నప్పుడు మీరు ఎందుకు అబద్ధపు హామీలు ఇవ్వాలి? అది మీరు అంటున్నారు ఇంకా టైం పడుతుంది, మేము ఇబ్బందుల్లో ఉన్నాము. 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు? ఇంకా 2 ఏళ్లే కదా ఉంది పరిపాలన. ఇప్పటికి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నా 99 డిబేట్ ద్వారా. కొంతమంది ఉద్యోగ సంఘాలు ఒక మాటపైకి రాకుండా ద్వంద్వ వైఖరి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న కమిటీతో ఓకే అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. అలాంటి మాట కాకుండా అందరూ ఒకే మాటపైకి రండి. ఎందుకంటే ఇది మీకు జరుగుతున్న అన్యాయం. ఈ రోజు మీరు ఒకే మాటపైకి రాకుండా మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే అందరూ ఇబ్బందులు పడతారు. అదొక విషయం తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. శివరామప్రసాద్ గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం ఒక వైపు నుంచి ఒక క్లారిటీ ఇస్తుంది, ఉద్యోగ సంఘాలు ఒకే మాట మీద నిలబడి ఉన్నాయి. మళ్ళీ సెప్టెంబర్ 1వ తారీఖు అంటున్నారు. అలా చెప్పే లెక్కనైతే కనుక మళ్ళీ నిర్బంధకాండ లేదంటే ఈ సెర్చ్ వారెంట్లు ఇవన్నీ కామన్గానే కనిపిస్తాయి. పరిష్కారం ఎక్కడుంది? ఏ విధంగా ముగింపు రావచ్చు? పరిష్కారం ఎక్కడుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటండి, ఆయన హామీ ఇచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకున్నారు కదా, వాళ్ళకి హామీ ఇచ్చారు కదా, అటువంటిప్పుడు హామీ నిలబెట్టుకోవాలి కదా. ఇది సాధ్యం కాని విషయం అయితే రాజస్థాన్ ఎలా రద్దు చేసింది, ఛత్తీస్గఢ్ ఎలా రద్దు చేసింది చెప్పమని ముందు మాత్రం వదిలేసి జేపీ అసలు మీరు ఒక కండిషన్ పెట్టి ఉద్యోగస్తులకి చర్చలు పిలవడం ఏంటి? ఇప్పుడు దీని మీద అయితే అసలు మాట్లాడక్కర్లేదు అన్నారు కదా. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ వారు మాట్లాడుతూ అంటున్నారు, ఏది చంక ఎక్కించుకున్నాము ముద్దు, ఏది మేమేం మొయ్యమని. సో మొయ్యటం కాదండి, మీరేం చెప్పారు వాళ్ళకి? ఆకాశంలో చంద్రబాబు తీసుకొని చేతిలో పెడతామని ఆశ పెట్టారు కదా. మీరు చేసిన పని ఏంటి? ఇంత చేసి మీ అసమర్థతని వారి మీద ఎందుకు రుద్దుతారు? మీరు అసమర్థులు కాబట్టి ఆ పని చేయలేని పని కూడా చేస్తామని చెప్పి వాళ్ళు మోసం చేశారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. క్షమాపణ ఏమని చెప్పండి. లేదంటే మేము మీకు హామీ ఇచ్చాం, మిమ్మల్ని మోసం చేశాం, మేము చేయలేకపోయాము, పరిష్కారంగా పరిహారంగా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పండి. రిజైన్ చేయండి చేతకపోతే. అంతేగాని వేళ్ళెందుకు మీరు ఆక్షేపిస్తున్నారు? ఉద్యోగస్తులు తప్పని చెప్పండి. రైజ్ చేసింది మీరు, ఇష్యూ మీద హామీ ఇచ్చింది మీరు. దీంట్లో ప్రతి దాంట్లోనూ అన్ని వేలు మీరే చూపుతున్నాయి. అటువంటి ఉద్యోగస్తులకి తప్ప ఎలా అవుతుంది? ఏ విధంగా ఉద్యోగస్తులు తప్పంటారు మీరు? అసలు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు బ్రిటిష్ తత్వవేత్త అన్నారు జాన్ లాక్ గారు, లాకి, ఆయనే చెప్పారు ఆ రోజున ఏమని, ఒకవేళ జీవించే హక్కుకు కానీ, ఆస్తి హక్కుకు కానీ, ప్రాథమిక హక్కుకు కానీ, పౌర స్వేచ్ఛకు కానీ ఈ ప్రభుత్వం వల్ల కనుక పౌరులకి భంగం కలిగితే చేయవచ్చు. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ హక్కులకు భంగం కలిగింది కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో అలాగే ఏ విధమైన ఇది లేకుండా చక్కగా శాంతియుతంగా నిరసన తెలియజేసే విధానాన్ని ఎంచుకుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకేంటి దాని వల్ల? రైట్. థ్యాంక్ యూ శివరామప్రసాద్ గారు. థ్యాంక్ యూ శివరామప్రసాద్ గారు. అలాగే వినేశ్వర్ రెడ్డి గారికి, కీర్తన గారికి ధన్యవాదాలు. ఫోన్ లైన్లోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. సిపిఎస్ రద్దు అంశం పైన ఏపీలో ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్య ఈ రగడ మరికొంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పినటువంటి జిపిఎస్ ప్రపోజల్ని కూడా
ఉద్యోగ సంఘాలు అంగీకరించేటువంటి స్థితిలో లేవు. అయితే మిలియన్ మార్చ్ కోసం సెప్టెంబర్ 11వ తేదీన సన్నాహాలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంటేనే గౌరవం ఉంటుందని, లేకపోతే ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి లేదా ఉద్యోగ సంఘాలని సంతృప్తిపరచడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ప్రభుత్వం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సిపిఎస్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ మార్గదర్శకాలపైన అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.